ధనం మూలం ఇదం జగత్. డబ్బుని ఈరోజు మంచినీళ్ళల్లా ఖర్చు పెట్టేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ పెరిగిన ధరలతో పాటు పొదుపు అనేటటువంటిది కనుమరుగైపోయింది. అలాగే ఖర్చులతో పాటు ఆదాయం కూడా ఎక్కువైంది. ఎక్కువైన ఆదాయానికి ఖర్చులు ఎక్కువైనాయి. బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ లాగా తయారైంది ఆదాయము ఖర్చులు రెండు కూడా. అయితే ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఏంటంటే ఉన్నదానికన్నా ఇంకొంచెం ఒక ఎనర్జీ ఉంటే బాగుండు, ఇంకొంచెం డబ్బు ఉంటే బాగుండు అనేటటువంటి ఒక ఆశ, చిన్న ఆశ ప్రతి ఒక్కళ్ళకి ఉంది. కానీ ఎలా, ఎన్ని ఉద్యోగాలు చేయాలి, ఎన్ని వ్యాపారాలు చేయాలి, లేదా చేసే వ్యాపారం ఇంకెంత అభివృద్ధి చెందాలి, అలాగే ఉన్న ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళితే తప్పితే మనం అనుకున్నటువంటి ధనం మన ఇంటికి రాదు, మన జేబులోకి రాదు. అలాంటి మార్గాలు ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ శక్తిపాత ఎనర్జీ మనకు ఉన్నటువంటి ఆ యొక్క మనీ ఎనర్జీని పెంచుతుందేమో. ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. అమ్మ నమస్తే. నమస్కారం అండి. అలాగే మనకు చూడండి, విఘ్నేశ్వరుడు గణపతి పృథ్వీతత్వం, మట్టితో చేస్తాం కదా. మనకు గణేశుడు విగ్రహం దగ్గరికి వెళ్ళగానే చేతులు పెట్టుకుని ఇలా ఇలా స్క్వాటింగ్ చేస్తాం, గుంజీళ్ళు తీస్తాం. గుంజీళ్ళు తీసినప్పుడు ఏమవుతుంది, బేసిక్ చక్ర మన కాళ్ళు ఇలాగ వెళ్ళేటప్పుడు బేసిక్ చక్ర భూమికి దగ్గరకు అవుతుంది. ఇట్ యాక్టివేట్స్ అన్నమాట. ఆ ఎనర్జీ తీసుకుని ఇలాగ అన్నప్పుడు భూమికి మనం గుంజలు తీయమనడానికి కారణం ఏంటంటే అర్త్కి కనెక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మనకు గుడికి వెళ్తే తల మీద షట్కోపం పెడతారు. ఆ షట్కోపం ఇలా ఉంటది, దానికి ఒక ఎనర్జీ గ్యాదర్ అవుతుంది దానికి. అదే మెటల్ తోటి, వెండితోటో, రాగితోటి అలా ఉంటుంది. కాబట్టి ఆ ఎనర్జీ మన తల మీద పెట్టుకుని సహస్రార చక్రం యాక్టివేట్ అవుతుంది. శటకోపం యొక్క సీక్రెట్ అది. ఇప్పుడు మనం నమస్కారం పెడితే ఈ రెండు చేతులు, ఈ రెండు చక్రాలు కలుస్తాయి. ఈ ఎనర్జీ మొత్తం అంతా కూడా ఒక చోట గ్యాదర్ అవుతుంది. మన హోల్ ఆరా అంతా. హార్ట్ చక్ర ఈజ్ ఫర్ గ్రాటిట్యూడ్, ప్రేమ, భక్తి, అన్నిటికీ ఇదన్నమాట. హార్ట్ చక్ర ఈజ్ ఫర్ మన యొక్క మన బీయింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మనం ఈ ప్రపంచంలో ఉండడానికి కావాల్సిన ఆ మనిషి అనే భావన కావాల్సినవన్నీ దీంట్లోంచి వస్తాయి. దిస్ గెట్స్ యాక్టివేటెడ్. ఇప్పుడు మీరు ఎవరికైనా ఇలా నమస్కారం పెట్టి వెంటనే కొట్టలేం కదా, ఇలా అనగానే ఇద్దరి మధ్య ఎనర్జీ, అందుకని మనకు నమస్కారం అండి అనడం అలవాటు అనమాట. ఇవన్నీ ఎనర్జీ లెవెల్లోనే మనకు ఉండేలాగా మన కల్చర్లో పెడతారు. సో మనం ఏం చేస్తాము, ఈ చక్రాస్ అన్నిటిని కూడా మన టెక్నిక్స్లో, శక్తిపాత యోగ టెక్నిక్లో ఈ చక్రాస్ అన్నిటి ఫ్లషింగ్ ఎనర్జీ ఒకటి స్పెషల్గా ఇస్తాం. ఫస్ట్ కొంత యాక్టివేషన్ ఇచ్చి కొంత ప్రాక్టీస్ చేయమంటాం ఫ్యూ డేస్. తర్వాత వాళ్ళ బాడీ ఆ ఎనర్జీని తీసుకుని అబ్జార్బ్ చేసుకోవడానికి రెడీ అవ్వాలి. అవ్వకపోతే వెంటనే నాటే ముందు భూమిని దున్నినట్టుగా, భూమిని సిద్ధం చేసినట్టుగా ఆ ఎనర్జీ, హయ్యర్ ఎనర్జీ తీసుకోవడానికి బాడీ ప్రిపేర్ అవుతూ ఉంటే అప్పుడు చక్ర ఫ్లషింగ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు మీరు ఒక్కొక్క చక్రాన్ని ఇలా ఇలా క్లీన్ చేయక్కర్లేదు. లేకపోతే లం వం రమ్ అని మనం బీజాక్షరాలతో కూడా చేస్తారు మెడిటేషన్. అవన్నీ మనకు ఆ శక్తిపాతం లేని బీజాక్షరంతో చేస్తే పెద్ద ఏం కాదు, అంత ఎక్కువేం కాదు. శక్తిపాతంతో చేసినప్పుడు బీజాక్షరం చేసినా చేయకపోయినా ఆ ఎనర్జీ వెళ్ళి దానికి మొత్తం చక్రాస్ని మొత్తం ఫ్లష్ అవుట్ చేసేస్తారు, నెగిటివ్ ఎనర్జీస్. దెన్ యూ విల్ బి టేకింగ్ ద ఫ్రెష్ హయ్యర్ ఎనర్జీస్ ఫర్ మనీ రేకి అని ఉంటుంది. మనీకి సంబంధించిన హయ్యర్ ఎనర్జీస్తో చేసినప్పుడే మనకు అవి తొందరగా మేనిఫెస్ట్ అవుతాయి. ఇప్పుడు వీటికి సంబంధించి మీరు క్లాసెస్ రేకి ఎన్ని రోజులు ఉంటుంది క్లాసెస్, ఎన్ని డేస్ తీసుకోవాలి? అంటే ఎలా ఉంటుందంటే, క్లాస్ చెప్పడం అంటే 2 రోజుల్లో చెప్పేయచ్చు, మీకు సగమే అర్థమవుతుంది. మీరు సాధన చేయకపోతే ఏం కాదు. అందుకని మనం ఏం చేస్తాము, వీ గివ్ దమ్ సమ్ టైమ్ టు ప్రాక్టీస్. ఫస్ట్ ఒక ఎనర్జీ ఇచ్చి దీన్ని మెడిటేషన్ రోజు చేయండి, అది పెట్టుకుని వాళ్ళు చేస్తే చాలు. దట్ ఎనర్జీ ఆ ఆడియోలో కూడా ఎనర్జీ వచ్చేలాగా ఇస్తాం. అంటే ఒక ఫస్ట్ మీరు క్లాస్ చెప్పిన తర్వాత ఆడియోస్ ఇస్తారు మీరు, అది ఇస్తే దే కెన్ ప్రాక్టీస్ ఎవ్రీడే. ఓ ఫ్యూ డేస్ తర్వాత వీక్లీ వన్స్ మనం మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ అలాగే ఒక 1 month లోపల మనకు వాళ్ళకి ఆ ఎనర్జీస్ని అబ్జర్వ్ చేసుకుని సాధన చేసుకునే దీనికి అలవాటు అయిపోతారు. దెన్ దే కెన్ డూ. చాలా హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి.
ఇంకా మనకు ఇష్టం. ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్‌కి వెళ్తామా? ఎంబీబీఎస్‌కి వెళ్తామా? ఎంబీబీఎస్ అయ్యి డాక్టర్ అయిన ఊరుకోంగా మళ్ళీ స్పెషాలిటీ అంటాం. ఇంకోటి అంటాం. అంతే గదా! అలాగా ఈ ఎనర్జీ అనేది అనంతం. ఇందులో కొన్ని లక్షల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకేం తెలుసు? ఏదో ఒకటో రెండో. అదే మనకెంతో ఎక్కువ. ఇంకా సీక్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ఇట్. అంటే లైఫ్ కెన్ బి ఒక మిరకిల్ లాగా సరదాగా మనం ఏదైనా చేస్తూ ఉంటే వీ గెట్ ద రిజల్ట్స్. అనిపిస్తది. అరే! మనం చేసాం, ఇదొచ్చింది అని యూ ఫీల్ మోర్ హ్యాపీ. అలాగనమాట. దెన్ ఎమోషనల్ ఆ కాన్షియస్‌నెస్‌లో ఉండే పావర్టీ కాన్షియస్‌నెస్ తగ్గేటప్పటికి చాలా తేడా వచ్చేస్తది. మైండ్ సెట్ అంటే మనీ మైండ్ సెట్‌లో మారిపోద్ది. ఇప్పుడు చాలా మంది మిలియనియర్ మైండ్ సెట్, బిలియనియర్ మైండ్ సెట్ ఇలా చెప్తూ ఉంటారు. హలో మై డియర్ మల్టీ మిలియనియర్స్ అంటుంటాడు ఈయన స్టార్ట్ అవ్వగానే. అనగానే వీడు నేనే మల్టీ మిలియనియర్, పర్సులో డబ్బు లేదు అని లోపల నుంచో ఎవరో అంటుంటారు. ఆ ఎవరు సబ్ కాన్షియస్ మైండ్. అరే బాబు అందుకని యూ షుడ్ నాట్ డిస్టర్బ్ ది సబ్ కాన్షియస్ మైండ్ అన్నెసరీ. యూ షుడ్ రిసీవ్ దట్. ఆల్రెడీ దాన్ని బాగా చెత్త చేర్చి పెట్టాం. సో నెమ్మదిగా దాన్ని క్లియర్ చేసుకుంటూ అలవాటు చేస్తూ టు బి మోర్ కంఫర్టబుల్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళామనుకోండి, వెళ్ళగానే అక్కడ కల్చరు, అక్కడ ఏదో మనం ఇది చేయాలి, అది చేయాలి, ఏది ముట్టుకోవాలంటే ఏదేమవుతుందో తెలియదు మనకు అక్కడ. అంతే కదా, ప్రతి వస్తువు డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ అస్ టు అడ్జస్ట్. అలాగే ఈ నెగటివ్లోంచి పాజిటివ్లోకి రావడానికి ఆ సబ్ కాన్షియస్ మైండ్ని క్లియర్ చేసుకుంటూ దాన్ని ట్రైన్ చేసుకుంటూ పాజిటివ్లోకి తీసుకెళ్తాం. ఓకే. ఇంక వీడు చేస్తుంటే హీ విల్ గెట్ ద రిజల్ట్స్ అనమాట. సడన్గా వాళ్ళకి వస్తూ ఉంటాయి, రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. దే రిసీవ్ మనీ ఉంటుంది, ఆపర్చునిటీస్ వస్తాయి, న్యూ ఆపర్చునిటీస్ మే క్రాప్ అప్. అలాగా గ్రేట్ అమ్మా. ఎందుకంటే మీరు తొందరగా క్లాస్ స్టార్ట్ చేసి డేట్ ఇచ్చేస్తే, ఎందుకంటే నేను కూడా దాంట్లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయినాయి బాగా. ఎంత కష్టపడుతున్నా కూడా మళ్ళీ నెల వచ్చేసరికి అమ్మయ్యా అని ఇలా కూర్చోగానే మళ్ళీ ఫస్ట్ తారీఖు వచ్చేస్తుంది. అమ్మా ఏంటి అసలు కనీసం మనం ఒక్క రూపాయి కూడా మనం వెనకేసుకునే సిచ్యుయేషన్, అంటే అలసిపోయాము అని మీరు అన్నారు. యు ఆర్ గివింగ్ మోర్ ఎనర్జీ. కాబట్టి వీ నీడ్ దట్ ఎనర్జీ సఫిషియెంట్ గా మనకి కావాలి అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా అంత ఎనర్జీని మనం గెయిన్ చేయాలి. డెఫినెట్ గా నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఈ విశ్వంలో మనకు కావాల్సిన ఎనర్జీ ఉంది. అబండెన్స్ ఇస్ ద నేచర్ ఆఫ్ ది యూనివర్స్. ఎన్ని ఇప్పుడు చూడండి, చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి? 10 ఆకులు ఉంటే చాలా కదా, ఎన్ని ఆకులు. అలాగే మామిడి చెట్టు ఉంది, దానికి ఎవడన్నా అడిగాడా? కాసేస్తుంది. అది ఎవడన్నా తిన్నాడా అని అడిగిన పోయి నేను రోజు నీళ్లు పోసాను, నేను తిన్నానా లేదా కూడా పట్టించుకోదు. ఎవడో వచ్చి కోసుకుపోతే ఆడు కోసిపోయినట్టే. దట్ నాన్ డిటాచ్మెంట్ అనమాట. ఆ అటాచ్మెంట్ లేకుండా ఇట్స్ గివింగ్. అటాచ్మెంట్ లేదు, గివింగ్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ యూనివర్స్. ఇసుక రేణువులు, గాలి, వర్షం, ఏది చూసినా అబండెంట్. ప్రపంచంలో అందరికీ కోటాను కోట్లు ఉండాల్సినంత డబ్బులు ఉండవలసిన అబండెన్స్ ఈజ్ దేర్ ఇన్ ద యూనివర్స్. వాట్ యు థింక్ యూ బికమ్. కాబట్టి నాకు ఇంతే అని నా కల్చర్ చెప్పింది, నా పేరెంట్స్ చెప్పారు. అరే నువ్వు చదువుకుని ఉద్యోగం చేస్తే నువ్వు బతకవు, నీకు ఇంతే. ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి. ఇవన్నీ పెట్టుకుని నేను గిరిగేసుకుని ఇక్కడ కూర్చుని ఉన్నాను. సో ఇప్పుడు ఆ సర్కిల్ ని పెద్దది చేసుకోవచ్చు. బిలీఫ్స్ ని మనం బ్రేక్ చేసుకుని దాన్ని మన సర్కిల్ ని పెద్దది ఎంత కావాలంటే అంత చేసుకుంటూ పోవచ్చు. బిగ్గర్ వెసల్ టు రిసీవ్ మోర్. ఈ ఎనర్జీతో మనం బిగ్గర్ వెసల్ అవుతున్న కొద్ది యువర్ రిసెప్షన్ విల్ బి మోర్, యువర్ ఫ్లో విల్ బి మోర్, యువర్ మైండ్ సెట్ విల్ బి డిఫరెంట్. ఆ మైండ్ సెట్ అనేది మనకు డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా, కొన్ని మెడిటేషన్స్ ద్వారా మనం కొన్ని ఎనర్జీస్ ఇవ్వడం, కొన్ని సింబల్స్ ఉంటాయి, ఆ సింబల్స్ నేర్పించి యూ విల్ బి హెల్పింగ్ దెమ్ టు ప్రాక్టీస్. ఓకే. దానివల్ల ఆ రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. ఓకే. నిజంగా మీరు క్లాస్లోకి జాయిన్ అవ్వండి, ఎందుకంటే నేను కూడా క్లాస్లో జాయిన్ అవుతాను. ఎందుకంటే నాకు కూడా మల్టీ మిలియనర్ అవ్వాలని ఇప్పటివరకు లేదు, బట్ ఇప్పుడు ఉంది. ఎందుకంటే అది అవ్వచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్, ఎలా ఉండాలి అనేటటువంటిది. సో మనందరం కలిసి క్లాస్కి డెఫినెట్గా అటెండ్ అవ్వాలి.
మీకు ఎప్పుడు క్లాస్ ఉంటుందో స్క్రీన్ మీద ఆ డేట్ ఇస్తారు. ఆ డేట్కి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేసి ఎవరికైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్స్ కావాలి అనన్నా లేదా మనీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకున్నా ఈ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఐ కెన్ ఆల్సో బికమ్ ఏ బిలియనీర్, నాట్ మిలియనీర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ.